హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అన్నీస్ కెరియర్ టాక్స్. ఇంతకుముందు మనం అకాడమిక్స్, కెరియర్ గైడెన్స్, స్టూడెంట్ ఫ్రస్ట్రేషన్, కన్సిస్టెన్సీ ఇన్ స్టడీస్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు టాపిక్ కొంచెం డిఫరెంట్, చాలా ఇంపార్టెంట్ మరియు సెన్సిటివ్. అది ఏమిటంటే పేరెంట్స్, హౌ టు హెల్ప్ యువర్ చైల్డ్ ఇన్ స్టడీస్ ద రైట్ వే. అందరికీ నమస్కారం. తల్లిదండ్రులుగా మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనే ఉంటాం కదా, అది చాలా సహజం. అయితే వాళ్ల చదువుల ప్రయాణంలో మనం వాళ్లకు ఎలా అండగా నిలబడగలం? అసలు మన పాత్ర ఏంటి? ఈరోజు మనం ఇదే చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. సో అసలు పాయింట్కొస్తే, తల్లిదండ్రులుగా మనం మన పిల్లల చదువులకి నిజంగా ఎలా సపోర్ట్ చేయగలం? ఇది చాలా సింపుల్గా అనిపించే ప్రశ్న, కానీ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన సపోర్ట్ అనేది ఒక స్టూడెంట్ కాన్ఫిడెన్స్ మీద, వాళ్ళు నేర్చుకునే తీరు మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. చూడండి, ప్రతి తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల మార్కుల గురించి, వాళ్ళ ఫ్యూచర్ గురించి టెన్షన్ ఉండటం అనేది చాలా కామన్. అందులో తప్పేం లేదు. ఆ ఆందోళన మన ప్రేమ నుంచే వస్తుంది కదా. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. మార్కులు, ర్యాంకులు ఒకవైపు అయితే, వాటితో పాటు ఇంట్లో వాళ్లను అర్థం చేసుకునేవాళ్లు, వాళ్ళని ప్రోత్సహించేవాళ్లు కూడా అంతే అవసరం. సో మన మొదటి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అసలు స్టూడెంట్స్ ఏం ఫీల్ అవుతున్నారో అర్థం చేసుకోవడం. అదే కీలకం. ఆలోచించండి, స్కూల్ ప్రెషర్, హోంవర్క్, ఎగ్జామ్స్, వీటి వల్ల ఒక్కొక్కసారి పిల్లలు బాగా అలసిపోతారు, కన్ఫ్యూజ్ అవుతారు. ఇది చాలా నార్మల్. ఇప్పుడు చూడండి, మనం అడిగే మాటల్లో చిన్న మార్పు ఎంత పెద్ద తేడా తీసుకువస్తుందో. ఏంటి, ఎందుకు చదవట్లేదు అని కోపంగా అడగడానికి, ఏమైందిరా అన్న, అమ్మా ఏమన్నా ప్రాబ్లమా, టెన్షన్గా ఉందా అని అడగడానికి ఎంత తేడా ఉంది కదా. మొదటిది నిలదీసినట్టుంటే, రెండోది నేనున్నాను అని భరోసా ఇచ్చినట్టుంటుంది. ఆ ఒక్క మాట, ఆ చిన్న సంభాషణ చాలు వాళ్లలో కాన్ఫిడెన్స్ని నింపడానికి. ఎంత నిజమో కదా. ఆ మాటలు వాళ్లకి ఒక భరోసానిస్తాయి. దాంతో వాళ్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సరే, అర్థం చేసుకోవడం గురించి మాట్లాడాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఇంట్లో చదువుకోవడానికి ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడం. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. పేరెంట్స్గా మనం ప్రతి సబ్జెక్టు చెప్పాల్సిన అవసరం లేదు, మనమే టీచర్ అవ్వక్కర్లేదు. కానీ ఇంట్లో చదువుకోవడానికి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. మరి ఆ వాతావరణం ఎలా క్రియేట్ చేయాలి? పెద్ద కష్టమేం కాదు. ఫస్ట్, చదువుకోవడానికి ఇంట్లో ఒక ప్రశాంతమైన ప్లేస్ ఇవ్వండి. రెండోది, రోజు ఒకే టైంకి చదువుకునేలా ఒక రొటీన్ సెట్ చేయండి. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, చదువుకునే టైంలో ఫోన్లు, టీవీ లాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చూడండి. వీటిని కాస్త దూరం పెడితే చాలు, వాళ్ల కాన్సంట్రేషన్ అద్భుతంగా పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు మరో ముఖ్యమైన విషయానికి వద్దాం. మనం ఎక్కువగా మార్కుల గురించే ఆలోచిస్తాం, అంటే రిజల్ట్స్. కానీ ఆ రిజల్ట్ కోసం వాళ్ళు పడే కష్టం, అంటే వాళ్ళ ఎఫర్ట్ గురించి కూడా ఆలోచించాలి. వాళ్ళ కృషిని గుర్తించడం చాలా ముఖ్యం. కాదనలేం, మార్కులు ముఖ్యమే. అకాడమిక్స్లో వాటికి వాల్యూ ఉంది. కానీ మార్కులతో పాటు వాళ్ళు పడుతున్న కష్టానికి, వాళ్ళు చూపిస్తున్న డిసిప్లిన్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రిజల్ట్ ఎలా ఉన్నా నువ్వు బాగా ప్రయత్నించావు అని చెప్పడం చాలా ముఖ్యం. జస్ట్ ఈ వారం నువ్వు రోజు చదువుతున్నావు, చాలా మంచిది అని ఒక మాట అనండి చాలు. ఇలాంటి చిన్న చిన్న ప్రశంసలు వాళ్లలో ఎంత కాన్ఫిడెన్స్ నింపుతాయో తెలుసా? ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ని కూడా ఆటోమేటిక్గా మెరుగుపరుస్తుంది. ఇక్కడ మనం ఎప్పటికీ మర్చిపోకూడని ఒక నిజముంది. అదేంటంటే, ప్రతి బిడ్డ ప్రత్యేకమే. చూడండి, ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండరు కదా. కొందరు పిల్లలు చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు, మరికొందరికి కాస్త టైం పడుతుంది. ఇది చాలా సాధారణమైన విషయం. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ బలాలేంటి, వాళ్ళకి ఏది ఇష్టమని గమనించి ఆ విషయంలో వాళ్ళని ప్రోత్సహిస్తే చాలు. చదువు అనేది వాళ్ళకొక భారంలా అనిపించదు, ఒక ఇంట్రెస్టింగ్ జర్నీలా మారుతుంది. సో ఇదంతా చూశాక మనకొక ప్రశ్న వస్తుంది, అసలు నిజమైన సపోర్ట్ అంటే ఏంటి? మళ్ళీ చెప్తున్నాను, తల్లిదండ్రులు, ఇంట్లో టీచర్లు కావాల్సిన అవసరం లేదు. మన పాత్ర అంతకంటే చాలా పెద్దది. మనం వాళ్లకు గైడ్స్గా, సపోర్టర్స్గా ఉండాలి. స్టూడెంట్స్కి నిజంగా ఏం కావాలి? 3 విషయాలు: సరైన గైడెన్స్, కొంచెం ప్రోత్సాహం, ఇంకా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్. ఈ 3 ఉంటే చాలు. ఈ 3 మనం ఇవ్వగలిగితే పిల్లలు వాళ్ల చదువుల్లో చాలా కాన్ఫిడెంట్గా ముందుకెళ్తారు.
సో మనం ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. మన పిల్లల కాన్ఫిడెన్స్ని పెంచడానికి ఈరోజు మనం మన ఇంట్లో ఏ చిన్న మార్పు తీసుకురాగలం?